డ్రగ్స్ సంస్థలపై హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు చేశారు. కార్పొరేట్ కార్యాలయం, ప్రొడక్షన్ కేంద్రాల్లో ఐటీ సోదాలు చేస్తుంది. హెటో డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు, ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతోంది. హైదరాబాద్ తో పాటు మరో 3 ప్రాంతాల్లో ఐటీ దాడులు సాగుతున్నాయి. మొత్తం 20 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తోంది. సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్ ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సంస్థపైన ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా దాదాపు 20 బృందాలుగా విడిపోయి 3 ప్రదేశాల్లో హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం అయితే మాత్రం విస్తృతమైనటువంటి సోదాలు కొనసాగుతున్నాయి. సనత్ నగర్లో ఉన్నటువంటి హెటీరో ల్యాబ్ డ్రగ్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 20 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ శాఖ అధికారులు పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశంపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇప్పటి వరకు పన్నుకు సంబంధించినటువంటి అంటే గత ఏడాది ఎంత పన్ను చెల్లించారు, ప్రస్తుతం ఎంతవరకు వీళ్ళు లావాదేవీలు జరిపారనేటువంటి అంశానికి సంబంధించి కూడా హెటీరో సంస్థ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లన్నింటినీ కూడా ఐటీ శాఖ అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే డైరెక్ట్ ఇళ్లతో పాటు ఈ కంపెనీకి సంబంధించినటువంటి 3 బ్రాంచుల్లో కూడా పూర్తి స్థాయిలో 20 బృందాలుగా విడిపోయి ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక హెటీరో సంస్థ అధినేత పార్థసారథికి ఏపీ గవర్నమెంట్ కు సత్సంబంధాలు ఉన్నాయని ప్రస్తుతం అయితే మాత్రం ఆ కోణంలో కూడా కొనసాగుతుంది. అంటే జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క గడిచినటువంటి 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి ఆరోపణలు రావడంతో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హెటీరో సంస్థ అధినేత పార్థసారథి పైన సిబిఐలో పలు క్విడ్ ప్రోకో సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గతంలో విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం పన్ను ఎగవేతతో పాటు మనీ అక్రమంగా డబ్బును విదేశాలకు పంపించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. ఒకవేళ విదేశాలకు ఎగుమతి అయ్యింది డబ్బు అని ఒకవేళ నిర్ధారణకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈడీ అధికారులు కూడా లేఖ రాసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు అంటే ఏపీలో ఉన్నటువంటి సంస్థతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి 3 సంస్థలలో ఏకకాలంలో 20 బృందాలుగా విడిపోయి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి పార్థసారథికి సంబంధాలు ఉన్నాయని, దాంతోపాటు ప్రధానంగా మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారా అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు వెలువడుతున్నాయి. కాబట్టి ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్నటువంటి హెటీరో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీలో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పార్థసారథిని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే వారి మేనేజర్లు కావచ్చు, తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, వారి కార్యాలయాల్లో, ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు విశాఖలోని ఒక ప్లాంట్కు సంబంధించి 83 ఎకరాలను క్రమబద్ధీకరించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం కేవలం పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టునున్నారు. పన్ను ఎగవేత కావచ్చు, ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి పన్నులు ఏ విధంగా చెల్లించారు, ఈ కంపెనీలకు సంబంధించి ఎవరెవరు ఇందులో డైరెక్టర్లుగా ఉంటున్నారు, ఎవరెవరు రాజకీయ నేతల యొక్క ప్రమేయం ఉంది, వారి యొక్క అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించి ఆదాయానికి మించినటువంటి ఆస్తులతో పాటు ఇప్పటి వరకు పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఐటీ శాఖ అధికారులు పన్ను ఎగవేత పైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గడిచినటువంటి 3 సంవత్సరాల నుండి జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన
ప్రస్తుతం అయితే మాత్రం ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు కంపెనీకి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, తర్వాత ఇప్పటికే పార్థసారథి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఆస్తులను వీళ్ళు కూడబెట్టారు, ఎంతవరకు పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఐటీ శాఖ అధికారులు ఈ రోజు రాత్రికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా 20 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.